హాయ్ గాయ్స్, వచ్చేసా మీ ముందు కొత్త వీడియోతో వచ్చేసా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా ఇంటి వెనకాల ఉన్న మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నాటు జామ చెట్టు అయితే ఉంది. ఆ జామ చెట్టుకి అయితే చాలా కాయలు కాసాయి. ఆ కాయలు చూద్దాం రండి. ఈ రోజుల్లో నాటు జామకాయలు దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది. అలాగే అన్ని తైవాన్ జామకాయలు అయితేనే దొరుకుతున్నాయి కదా. ఎంతైనా నాటు జామకాయలకున్న అంత టేస్ట్ తైవాన్ జామకాయలకైతే ఉండదు. అలాగే నాటు జామకాయలు చిన్న కాయలైనా కానీ చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ నాటు జామకాయలు చిన్న కాయలే తయారైపోయి ముగ్గిపోతాయి. చూడండి చెట్టుకి ఎన్ని కాయలైతే ఉన్నాయో. చెట్టునే పండిన కాయలైతే ఒక 4 కాయలైతే కోసాను. అలాగే ఈ నాటు జామకాయల్లో అయితే పురుగులు తక్కువగా ఉంటాయి తైవాన్ జామకాయలతో పోలిస్తే. అలాగే మీలో ఎంతమందికి జామకాయలు అంటే ఇష్టం? మీకైతే ఏ జామకాయలు టేస్ట్గా అనిపించినాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే చెట్టును కోసుకొచ్చిన జామకాయలు అయితే హ్యాపీగా తినేసాను. మీలో ఎంతమందికి తెలుసు మోషన్స్ అయ్యేటప్పుడు జాంకాయ పింద తింటే మోషన్స్ కంట్రోల్ అవుతాయని? ఇంకింతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.